ఏంటండి ఇలా ఉంది? ఏమీ లేదు. కత్తులన్నీ గటకట, నెత్తురంతా చిటపట. అంతే. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం మ్యాటర్‌లోకెళ్ళిపోతే, ఏంటి శ్రీకాంత్ ఓడెలా గారు ఇది? అసలు ఇలాంటి ఐడియాస్ మీకు ఎలా వస్తాయండి? టీజర్ స్టార్టింగ్‌లో ఒక షాట్ ఉంది చూసారా 'నాని' గారిది? బొంగరంలాగా ఇలా తిరుగుతున్నాడు ఆయన. ఇంకా టీజర్ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అరాచకం. నిన్నే మనమైతే ఆ పోస్టర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆ బ్లేడ్లన్నీ అలా కట్టుకుని 'నాని' గారు అలా ఫైట్ చేస్తుంటే అరాచకంగా ఉంటుందని ఎగ్జాక్ట్లీ జైలు లోపల ఆ ఫైట్ అయితే మన డైరెక్టర్ గారు అయితే పెట్టారు. ఆ ఫైట్ అవగానే ఆ శవాల గుట్ల పైన మనోడైతే కూర్చుని 'నాని' గారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని ఆయన అయితే ఆ డైలాగ్ చెప్తా ఉంటే నిజంగా ఆ ఫ్రేమ్ అయితే మెంటల్ మెంటల్ మాస్ అండి. ఇంకా కొన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. 'నాని' గారు ఫేస్ మొత్తం కూడా బ్లడ్తో అయితే నిండిపోయింది. ఆయనేమో సరదాగా కాఫీ తాగుతున్నాడండి. కాఫీ తాగుతున్నాడు. ఎలాంటి మెంటల్ మాస్ ఫ్రేమ్స్తో ఈ టీజర్ మొత్తం కూడా నిండిపోయింది. అయితే టీజర్ చూసిన తర్వాత నాకున్న అంచనాలు ఈ సినిమా పైన ఇక్కడుండేవి. చూసిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసినాయి. ఎందుకంటే స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అనేది మనకైతే క్లారిటీగా అయితే కనబడుతుంది. అయితే 'నాని' గారి డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో కొద్దిగా డిఫరెంట్గా అయితే వీళ్ళైతే ట్రై చేశారు. అంత బాగా వచ్చినట్టు నాకైతే అనిపించలేదు. యాక్చువల్లీ ఫస్ట్ టైం విన్నప్పుడైతే అసలు అర్థమే కాలేదు. అసలు తెలుగు టీజర్ పెట్టుకున్నామా లేకపోతే వేరే లాంగ్వేజ్ టీజర్ పెట్టుకున్నానా అనిపించింది. కానీ దాని తర్వాత ఒక 2-3 సార్లు కొద్దిగా బాగా వింటే అప్పుడైతే వినపడుతున్నాయి ఆ డైలాగ్స్. ఇక్కడ నుంచి జాగా ఎవరిదే, ఈ దేశం ఎవరిదే, ఈ రకంగా అయితే 'నాని' గారు అయితే డైలాగ్స్ అయితే చెప్తున్నారు. కానీ మనం చూసింది టీజర్ మాత్రమే. సినిమా మొత్తం చూస్తున్నప్పుడు మనకు అంత ఆడ్గా నాకు తెలిసి అలా అయితే అనిపించదు. ఎందుకంటే ఫస్ట్ టైం విన్నప్పుడు కొద్దిగా ఆడ్గా అనిపించింది. కానీ తర్వాత ఒక 2-3 సార్లు వింటే నార్మల్గానే నాకైతే అనిపించినాయి ఆ డైలాగ్స్. కాబట్టి టీజర్కి టోటల్ సినిమాకి డిఫరెన్స్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. అయితే మోహన్ బాబు గారి లుక్స్ అయితే అదిరిపోయినాయి అండి. అదిరిపోయినాయి. మీరు చూసుకుంటే 'నాని' గారి క్యారెక్టర్కి పడ్డ ప్రతి షాట్లో బ్లడ్ అయితే మనకైతే కనపడిద్ది. మోహన్ బాబు గారి కొడుగ్గా మన 'కిల్' సినిమా విలన్ అయితే నటిస్తున్నారు. ఆయన ఫ్రేమ్ చూసారా, మొహం మొత్తం అలా నిండిపోయిందనమాట బ్లడ్తో. ఆయన ఇంట్రడక్షన్ కూడా బ్లడ్ షాట్తోనే మనకైతే పడింది. మోహన్ బాబు గారు ఒక్కడే కొద్దిగా స్టైల్గా నార్మల్గా అయితే కనపడుతున్నాడు అనుకున్నా, ఆయనది కూడా మరొక షాట్ అయితే పెట్టారు చూడండి. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్ ఉంది కదా, అక్కడ పెద్ద కత్తి పట్టుకుని ఏదో మేకను కోసినట్టు మనిషిని అయితే కోసేస్తున్నాడు. అది మన మోహన్ బాబు గారు అనమాట. ఈ రకంగా 'నాని' గారి ప్రతి ఫ్రేము బ్లడ్ బాతే. మోహన్ బాబు గారిది బ్లడ్ బాతే. మోహన్ బాబు గారి కొడుకు క్యారెక్టర్ చేస్తున్న ఆయనది బ్లడ్ బాతే. ఇంకా సినిమా మొత్తం వైలెన్స్ 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 అంతే. క్లారిటీ అయితే ఇచ్చేశాడు. సినిమా దేనికోసం రావాలంటే ఆ వైలెన్స్ కోసం మనం ఈ సినిమాకి అయితే వెళ్ళాలి. అంతే. వైలెన్స్. ఇంకా స్టోరీ అంటారా అది అంటారా అనేది నాకు తెలిసి అంత కొత్తగా అయితే ఉంటుందని నేనైతే అనుకోను. వీళ్ళందరూ కాకిల్లాంటి మనుషులు అనమాట. వీళ్ళని ఎవరో పట్టించుకోరు. వీళ్ళకి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడిలాగా మన 'నాని' గారు అయితే మారతారు. మారిన తర్వాత వాళ్ళందరూ గన్లన్నీ పట్టుకుని తిరగబడతారు. ఎందుకు తిరగబడ్డారు, తిరగబడిన తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ. సేవియర్ స్టోరీ, అంటే జనాల్ని సేవ్ చేసే హీరో కథే. అయితే ఏంటి దాని టేకింగ్ ఎలా ఉంటుంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అనే దానిపైన ఈ సినిమా రిజల్ట్ అయితే ఆధారపడి అయితే ఉంది. అయితే సినిమాలో షార్ట్ మేకింగ్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా చాలా యూనిక్గా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో చాలా యాక్షన్ బ్లాక్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఆ జైల్ సీక్వెన్స్ ఒకటి, నైట్ బనీన్ ఒకటి వేసుకుని 'నాని' గారు అయితే కనపడుతున్నారు కదా, అదొకటి నాకు తెలిసి అది జైల్లోనే జరిగేది. నెక్స్ట్ ఒక గొడ్డలు పట్టుకుని ఒక ఫ్రేమ్ అయితే ఉంది చూసారా, మన మోహన్ బాబు గారి ఇంటికి అయితే 'రాణి' గారు అయితే వెళ్తున్నారు. అదొక ఫైట్ ఒకటి, ఇంకోటి కాఫీ తాగే ఫైట్ ఒకటి. ఈ రకంగా నెంబర్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్లు మనకి టీజర్ కట్లోనే ఓడెలా గారు అయితే చూపించారు. అయితే టీజర్ మొత్తం చూసిన తర్వాత లిటరలీ నిజం చెప్తున్నా, మీరేమనుకున్నా పర్లేదు, నా ఒపీనియన్ ఇది. ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ ఉంది చూసారా, అది ఇచ్చిన హై అయితే ఈ టీజర్ కట్ అయితే నాకైతే ఇవ్వలేదు. బీజిఎం కూడా అసలు ఏమనిపించలేదు. ఉందా లేదా అనిపించింది. మరి అది కావాలని చేశారా, హైప్ ఎక్కువ పెరిగిపోతుందని, లేకపోతే అంతేనా? మంచిదే, ఇది కూడా ఒక రకంగా మంచిదే. ఇంకా టీజర్లో నేను ముందే చెప్పా రిలీజ్ డేట్ అయితే ఇస్తారని. సెప్టెంబర్ 24న ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. కరెక్ట్గా ఇంకా లెక్కేస్తే హార్డ్లీ ఒక 50 డేస్ ఉంటుందా, అంతే కదా. 50 డేస్ కూడా ఉండదు. ఈరోజు ఎంత 6th అనుకుంటా, అంతే, ఇంచుమించు అంత అయితే ఉంటుంది. సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెట్ చేయడానికి ఈ టీజర్ కట్ని దింపినారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ టీజర్ చూసిన తర్వాత ఒక్కసారిగా అంచనాలు అయితే నా వరకు అయితే ఇక్కడ వరకు అయితే పడిపోయినాయి. ఓకే, మనం
ఎక్కువ ఊహించుకుని వెళ్ళకూడదు. సినిమాలో అయితే సబ్స్టెన్స్ ఉంటుంది, కానీ ఈ టీజర్ వరకు ఊహించినంత హై అయితే రాలేదు. షార్ట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఫైట్ సీక్వెన్స్లు వెరైటీ కనబడుతున్నాయి, బ్లడ్ బాత్, వైలెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ అనుకున్నంత రేంజ్లో బీజిఎం లేదు, ప్లస్ అనుకున్నంత విధంగా టీజర్కి అయితే నేనైతే కనెక్ట్ అవ్వలేదు. మెయిన్గా నాని గారి డైలాగ్స్ అయితే అసలు అర్థం కావట్లేదు. మరి అది ఇందాక చెప్పా కదా, సినిమా చూస్తున్నప్పుడు నాకు తెలిసి ఒక ఫ్లోలో ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా మనకైతే అర్థమవుతాయేమో. మరి అదనమాట మ్యాటరు. ఇంకా సాంగ్లో కీర్తి సురేష్ గారిని ఒక ఫ్రేమ్లో అయితే చూపించారు, చూసారా? బ్లాక్ శారీ కట్టుకుని ఆవిడైతే కనబడుతుంది, అది ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అనమాట. ఇంకా వీళ్ళందరూ కాకుల్లాగా అయితే రెడీ అయ్యి ఒక డ్యాన్స్ కూడా వేస్తున్నారు. ఇంకా ఇంకొక ఫ్రేమ్ ఉంది చూడండి, డంప్ యార్డ్ ఫైట్ అనమాట. ఇది డంప్ యార్డ్ ఫైట్ అయిన తర్వాత నాని గారు ఇక్కడ కాకిల్లాగా ఇక్కడ నల్లగా అయితే రాసుకుని స్పీచ్ అయితే ఇస్తున్నారు. నిజంగా అదైతే అది చూసిన తర్వాత నాకు కాంచనా ఫీల్స్, హర్రర్ ఫీల్స్ అయితే వచ్చింది. ఆ గెటప్, ఆ ఎటైరు ఇదంతా చూసిన తర్వాత ఈ రకంగా షార్ట్ మేకింగ్ ఏదైతే ఉందో చాలా యూనిక్గా ఉంది. ఖచ్చితంగా ఎమోషనల్ కనెక్షన్ కూడా అదే విధంగా ఉండాలి. సినిమా చూస్తున్నప్పుడే అదైతే మనకైతే తెలిసిద్ది, లేకపోతే ట్రైలర్ కట్ చూస్తున్నప్పుడు మనకైతే తెలిసిద్ది. ఆ ఎమోషనల్గా మనం కనెక్ట్ అయ్యామో ఖచ్చితంగా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఈ టీజర్ వరకు మాత్రం టీజర్ అయితే నాకు యావరేజ్గా అయితే అనిపించింది. మరి ఈ టీజర్ మీలో ఎంతమంది చూసారు, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.